జీవీఎంసీకి విస్కో ద్వారా కొత్తగా మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీని సమకూర్చారు. ఈ సమాచార ప్రయోగశాల ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో మంచినీటి నాణ్యత వివరాలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉంది. జీవీఎంసీ ఆధ్వర్యంలో నిత్యం నగర ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాలలోని రిజర్వాయర్ల నుంచి కిలోమీటర్ల మేర పైప్ లైన్లు, కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నగరానికి చేరుకునే నీటిని ముందుగా పలు నీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రం చేస్తారు. తరువాత అగ్నంపొడి, నరవ, టీఎస్ఆర్లో ఉన్న ప్రయోగశాలల్లో పరీక్షలు చేసి పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. నీటిలో బురద శాతం ఎక్కువగా ఉన్న ఈకోలీ బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ఉన్న నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నీటి శుద్ధి కేంద్రాల్లో బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించి రిజర్వాయర్లకు, కుళాయిలకు విడుదల చేసే సమయంలో మరోసారి నీటి నాణ్యత పరీక్షలు చేస్తారు. ప్రతిరోజు 700 వరకు నీటి నమూనాలను పరిశీలించిన తర్వాతే పంపిణీ చేస్తారు. టర్బిడిటీ శాతం, pH స్థాయి, ఈకోలి తదితర బ్యాక్టీరియాలను పరిశీలిస్తారు. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనంలో టర్బిడిటీ అంటే నీటిలో మట్టి, బయోలాజికల్ అనగా సూక్ష్మజీవులు, డిఎల్ఎస్ నీటిలో కరిగి ఉన్న రసాయనాలను పరీక్షలు చేస్తారు. ppm శాతం 0.5 నుంచి 2 మధ్యలో ఉంటే సురక్షితమని, లేని పక్షంలో నీరు కలుషితమైందని నిర్ధారిస్తారు. ఆ మేరకు అవసరమైన చర్యలు చేపడతారు. ఇలా నగరంలో వివిధ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి ఆ నివేదికలను జీవీఎంసీ వాటర్ సప్లై ఇంజనీర్లకు అందజేస్తారు. 40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ ల్యాబొరేటరీ రాష్ట్రంలో ఇదే మొదటిది కావడం విశేషమనే చెప్పాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గల పలు ప్రాంతాల్లో మురికి కాలువల్లో ఉన్న పైప్ లైన్లు లీకేజీ కారణంగా కొన్నిసార్లు మురుగునీరు వస్తుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే విశాఖ తూర్పు పరిధి కొత్త వెంకోజీపాలెం తదితర ప్రాంతాల్లో వీధి కుళాయిల నుంచి తరచూ బురద నీరు వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దీంతో ఇటీవల ఇక్కడ నీటి పరీక్షలు చేశారు. మంచినీటి ట్యాంకర్ల ద్వారా రవాణాలో నీటి వృధా అవుతుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు ఆఫీస్కే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కమిషనర్ కేతన్ గారికి ప్రారంభించిన సంచార ప్రయోగశాల ద్వారా రోజు నీటి పరీక్షలు చేయడం శుభపరిణామమని చెప్పాలి. జీవీఎంసీ పరిధిలో ప్రజలకు కల్పిస్తున్న ప్రధానమైన మౌలిక వసతుల్లో మంచినీరు ఒకటి. ఇప్పటి వరకు ప్రజలకు జీవీఎంసీ కుళాయిల ధర వస్తున్న మంచినీరు సురక్షితమా కాదా అనేది అటు ప్రభుత్వం, ఇటు జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం కూడా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడాది జనవరిలో విస్కో సంస్థ జీవీఎంసీకి 40 లక్షల విలువైన వాటర్ టెస్టింగ్ ల్యాబ్ సమకూర్చింది. ఈ ఏడాది జనవరి నుంచి జీవీఎంసీ పరిధిలో 1 నుంచి 98 వార్డులో, అంటే రోజుకి 2 లేదా 3 వార్డుల్లో ఈ సంచార వాహనం ద్వారా సిబ్బంది వెళ్ళి వీధి కుళాయిలు, బోర్లు నీటిని పరీక్షించి అక్కడికక్కడే రిపోర్ట్ సిద్ధం చేస్తారు. ఈ రిపోర్ట్ని సాయంత్రం కల్లా జీవీఎంసీ వాటర్ సప్లై ఆఫీసులో సూపరింటెండెంట్ ఇంజనీర్ అలాగే ఇతర ఇంజనీర్లకి ఈ రిపోర్ట్ అందిస్తారు. రిపోర్ట్ ఆధారంగా మంచినీటి సురక్షిత సంబంధించి చర్యలు చేపడుతుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల క్రితం మురికి కాలువల్లో ఉన్న కుళాయిలు ఆ తుప్పు పట్టి లీక్ అవ్వడం కారణంగా బురద నీరు రావడం జరుగుతుంది. అలాగే కొత్త వెంకోజీపాలెం వంటి కొన్ని ప్రాంతాల్లో కూడా తరచుగా జీవీఎంసీ కుళాయిల్లో బురద నీరు వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ఎక్కడికక్కడ మంచినీటి సురక్షిత టెస్టింగ్ చేయడం మంచి పరిణామం చెప్పాలి. ఈ టెస్టింగ్ ల్యాబ్ పర్యటన అన్ని వార్డులు పూర్తయిన తర్వాత మంచినీటి నగర ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందుతుండడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.